రైట్, యుద్ధానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. దానికి సంబంధించి ఈ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న తర్వాత ఉదయం ఈ చర్చలు, మధ్యాహ్నం చర్చలు, ఉదయం దాడులు, ఇక రాత్రులు మళ్ళీ పాక్ ఉల్లంఘించి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది. ప్రస్తుతం కాశ్మీర్ లోయల్లో అంతా కూడా బ్లాక్అవుట్ విధించినట్టు తెలుస్తుంది. మళ్ళీ స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు కూడా బ్లాక్అవుట్ కొనసాగుతోంది. అటు బీఎస్ఎఫ్ ఎక్కడికక్కడ కూడా పాక్ దాడులు ఖండిస్తూ వస్తుంది. శ్రీనగర్లో ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం లాల్ చౌక్ సమీపంలో కూడా డ్రోన్ దాడి జరిగినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, సీజ్ ఫైర్ అంటూనే కాల్పులకు తెగబడుతుంది పాక్ సైన్యం. ఆ పాక్ ఆర్మీ ఎలా చూడాలి? చందు, ఇది చాలా ఏదైతే సీజ్ ఫైర్ అంటూ కూడా సీజ్ ఫైర్ అయిన తర్వాత మొత్తానికి ఈ యొక్క కాల్పులు విరమణ అయితే పూర్తి స్థాయిలో కూడా రెండు దేశాల మధ్య ఇక ఉండవనేది మాత్రం ప్రస్తుతం ఒప్పంద ప్రకారం కుదుర్చుకున్నారు. 3 గంటలు సీజ్ ఫైర్ అవ్వకముందే మరలా కూడా ఏదైతే పాకిస్తాన్ మళ్ళా వాళ్ళ యొక్క ఆర్మీ అయ్యుండొచ్చు, ఉగ్రవాదులు అయ్యుండొచ్చు, మళ్ళా డ్రోన్లతో ప్రస్తుతం ఫైర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఏదైతే జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా ప్రస్తుతం ఒక ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇటు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ ఉగ్రదాడులంతా కూడా డ్రోన్ల యొక్క పేలుళ్లతో ఒక్కసారిగా కూడా అక్కడ భీకర పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే మనం ఇటు కాశ్మీర్కి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి రాజస్థాన్, హర్యానా, అదేవిధంగా పలు జిల్లాలు, ఇప్పటికే 15 జిల్లాల్లో కూడా బ్లాక్అవుట్ కొనసాగుతూ ఉంది. పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఈ యొక్క సీజ్ ఫైర్ యొక్క ఉల్లంఘన ఒప్పందం ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కూడా భారత్ ఉపేక్షించేది లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు పూర్తిగా ఇకపై ఎవరైనా కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే మిత్ర దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు సంబంధించి ఇటు పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిర్చే దిశగా ఈరోజు సీజ్ ఫైర్ పూర్తి స్థాయిలో రెండు దేశాలు మిత్ర బృందంగా ఉండండి, ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా కూడా అంతా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇటు ఒప్పందాన్ని అయితే కుదిర్చారు. అయితే 3 గంటలు కాకముందే మళ్ళా ఈ యొక్క సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిపినటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాదాపు ఎల్ఓసికి సంబంధించినటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా ప్రస్తుతం ఒక ఆందోళన కలుగుతూ ఉంది. డ్రోన్కు సంబంధించినటువంటి భారీ శబ్దాలతో ఈ యొక్క ఫైర్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి ధీటుగా యాంటీ డ్రోన్ ఫైర్ జరుగుతూనే ఉంది. భారత ఆర్మీ కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుపున ఏదైతే బీఎస్ఎఫ్ బలగాలు కూడా పూర్తిగా మోహరించారు. ఈ యొక్క ఫైర్ సంబంధించినటువంటి ఆర్మీ ధీటుగా సమాధానం ఇస్తున్నప్పటికి కూడా ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క కాల్పులు ఉన్నాయో అది చాలా వరకు కూడా ఈరోజు భారతదేశాన్ని వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు సీజ్ ఫైర్ అంటూ కూడా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్పై యావత్తు భారతదేశ పౌరులంతా కూడా మండిపడతా ఉన్నారు. ఈరోజు ఒక స్టెప్ వెనక్కి తీసుకొని నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో శాంతియుతంగా ఉండాలా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మిత్రపక్షంగా ఈరోజు కలిసి మెలిసి ఉండాల్సిన పరిస్థితి ఉందన్న నేపథ్యంలోనే ఈరోజు భారతదేశ సంబంధించినటువంటి ప్రధాని ఉండొచ్చు రక్షణ శాఖ కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తా ఉంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఇది చాలా వరకు కూడా డ్రోన్ సంబంధించి, మిసైల్ సంబంధించి మరలా ఇలాంటి కాల్పులు జరపడం పట్ల యావత్తు భారతదేశంగానే కాదు ఈరోజు త్రివిధ దళాలకు సంబంధించిన బలగాలంతా కూడా ఈరోజు మళ్ళా హై అలర్ట్ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అత్యవసర మీటింగ్ కాసేపటి క్రితమే స్టార్ట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈరోజు రక్షణ శాఖ అయ్యుండొచ్చు, అదేవిధంగా త్రివిధ దళాల బలగాలకు సంబంధించిన అధినేతలు అయ్యుండొచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళా ఏదైతే మీటింగ్ ఏర్పరచుకొని కాసేపటి క్రితం 3 గంటల ముందు జరిగినటువంటి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి కారణాలేంటి, ఎవరు మన మీద మళ్ళా దాడి చేశారు, దీనికి పూర్తిగా ఒక ఐడెంటిఫై అయితే చేస్తా ఉంది. ఇది ఖచ్చితంగా పాక్ బుద్ధే, తమ వంకర బుద్ధి మార్చుకోలేదు పాకిస్తాన్ అని కూడా ఈరోజు త్రివిధ దళాలు కూడా చెప్తా ఉన్నాయి. మొత్తానికి దీనికి సంబంధించి రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బలగాలు పూర్తిగా ఏదైతే ఫైర్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు డ్రోన్ సంబంధించినటువంటి ఫైర్ కొనసాగుతున్నటువంటి తరుణంలో భారత్ పౌరుల మీద ఈరోజు పాకిస్తాన్ టార్గెట్ చేస్తూ ఉంది. గత 2-3 రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే ఎల్ఓసికి సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ ఏదైతే పీఓకి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో గ్రామాలపైనే ఈరోజు డ్రోన్ సంబంధించినటువంటి పేలుళ్లు జరుగుతూ ఉన్నాయి. సో డ్రోన్ పేలుళ్ళకి జవాబుదారీగా భారత్ ఆర్మీ తగిన బుద్ధి చెప్తానే ఉంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనే దాని మీద కూడా ఒక నిర్ణయం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అన్ని రాష్ట్రాల సిఎస్లతో కూడా కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ మీటింగ్ను కూడా ఏర్పరచుకో ఉంది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు కూడా ఈరోజు సిద్ధంగా ఉండాలని చెప్పి
అదే మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్లకు కూడా ఈరోజు ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంటెలిజెన్సీ బ్యూరో, కేంద్ర హోంశాఖ అధికారులు మీటింగ్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్లో కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే పాకిస్తాన్ ఉల్లంఘన కార్యక్రమం చేపట్టిన తర్వాత కేంద్రంలో ఈరోజు అన్ని రాష్ట్రాల సిఎస్లకు కూడా ఈరోజు హింట్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడు కూడా అప్రమత్తంగా ఉండండి, ఎక్కడ ఎలాంటి చొరబాటుతనం జరిగినా కూడా ఎప్పటికెప్పుడు హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో పాకిస్తాన్పై ఏదైతే డంకా మోగించే పరిస్థితి కనపడతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 3 గంటల ముందు సీజ్ ఫైర్ అన్నారు, పాకిస్తాన్ దీన్ని ఉల్లంఘించింది. ఇప్పుడు భారత్ మాత్రం ఏదైతే ఖచ్చితంగా కూడా దీనికి జవాబుదారీ తత్వంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం ఏదైతే ఎల్ఓసికి సంబంధించిన ప్రాంతంలో అంతా కూడా ఈరోజు కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ముందుకెళ్తున్నది. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ డ్రోన్తో పేలులు చేస్తున్నప్పటికీ కూడా దానికి ధీటైనటువంటి ఫైర్ అయితే భారత ఆర్మీ చేస్తూ ఉంది. ప్రస్తుతం కాసేపటి క్రితమే ఎమర్జెన్సీగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్లో ఏ అంశాలు మాట్లాడారు, త్రివిధ దళాల అధినేతలతో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని చట్టపరమైనటువంటి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు మరో దేశంపై యుద్ధం ప్రకటించేటువంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక సమాచారాన్ని అయితే అందజేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి కాసేపటి క్రితమే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్ఎల్తో కూడా మాట్లాడడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు కూడా అందరూ సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఒక స్పష్టమైనటువంటి నివేదికను అయితే ఇస్తామని చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా పాకిస్తాన్ ఎలాంటి దాడి జరిగినా, ఎలాంటి కాల్పులు జరిపినా దానికి ఎదురు దాడి చేసేందుకు భారత్ సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పాకిస్తాన్ ఉల్లంఘించినటువంటి కాల్పులో ఏదైతే విరమణ దీన్ని మళ్ళా దాన్ని షురూ చేసినటువంటి నేపథ్యంలో భారత్ అయితే ధీటైనటువంటి సమాధానం చెప్తా ఉంది. ఒకవైపు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి అనేక ప్రాంతంలో బ్లాక్అవుట్ కొనసాగుతూ ఉంది. రేపు ఎర్లీ మార్నింగ్ అంతవరకు కూడా ఈ యొక్క బ్లాక్అవుట్లో ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ పాటించాలంటూ కూడా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేస్తూ ఉంది. మరోవైపు రాజస్థాన్కు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఏదైతే శ్రీనగర్ డ్రోన్ దాడులు తిప్పికొట్టినటువంటి ఆర్మీ ప్రస్తుతం డ్రోన్లను కూడా తిప్పికొట్టింది. అదేవిధంగా పుంచ్, రాజౌరి, అక్నూర్, మొందార్, ఆర్ఎస్పూర్లో పాక్ కాల్పులు జరుపుతూ ఉంది. ఈ యొక్క ప్రాంతాల్లో భారీగా కూడా పాకిస్తాన్ డ్రోన్లతో పేలుళ్లు జరిపేటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి జవాబుదారీ తత్వంగా భారత్ ఆర్మీ ధీటైనటువంటి సమాధానం చెప్తా ఉంది. మరోవైపు శ్రీనగర్లో డ్రోన్ దాడులు తిప్పికొట్టినటువంటి ఆర్మీ అక్కడ ఏదైతే డ్రోన్ సంబంధించినటువంటి శబ్దాలు భారీ స్థాయిలో రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళన చెందుతున్నారు. బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో దాదాపు కూడా గత 2-3 రోజులు జరుగుతున్నటువంటి ఫైర్ ఒక ఎత్తు అయితే ఈరోజు పాక్ ఏదైతే డ్రోన్ సంబంధించిన పేలుళ్ళు మరింత కొంచెం ఎక్కువ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు 200 నుంచి 400 డ్రోన్లు పేలుళ్ళు తీసుకువచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో పాక్ కాల్పులు జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ప్రస్తుతం బలగాలంతా కూడా జల్లెడి పడతా ఉన్నాయి. ఈ యొక్క అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి అనేక మిషన్స్ను కూడా ప్రస్తుతం తీసుకువస్తూ ఉంది. ఈ పాక్ తీసుకుంటున్నటువంటి మిసైల్ ఫైర్ అయ్యుండొచ్చు, డ్రోన్ ఫైర్ అయ్యుండొచ్చు, అదేవిధంగా యుద్ధ విమానాలు అయ్యుండొచ్చు. ఏ ఫైర్ చేసినప్పుడు కూడా దానికి ధీటైనటువంటి సమాధానం చెప్పే దిశగా కూడా భారత్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఈ యొక్క ఫైర్ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్న 2 రోజులు ఈ ఫైర్ జరిగినటువంటి సందర్భంలో దాదాపు అనేక మంది పౌరులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాదాపు కూడా భారత్ ఒక యుద్ధ పేరి నేపథ్యంలోనే పాక్కు ఒక జవాబుదారీ తత్వాన్ని అయితే ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేపట్టబోతుంది. చందు. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.